నమస్తే పేపర్, నా పేరు మలేష్. నేను ఖత్తర్లో ఉంటాను. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నట్టు. సో మీరు ఇలాంటి మసాలాస్ చూస్తున్నారు కదా, ఇది చికెన్ మసాలా అన్నట్టు. సో మన వాళ్ళు, మన ఇండియన్, స్పెషల్లీ మన తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ చాలా అంటే చాలా ఎక్కువ మోతాదులో మసాలాస్ అనేవి ఉపయోగిస్తారు అన్నట్టు. సో విషయం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, మన సింగపూర్ గవర్నమెంట్, హాంకాంగ్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ మన ఇండియన్ బేస్డ్, అంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన మసాలాస్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేసింది అన్నట్టు. ఎందుకంటే ఇథిలిన్ ఆక్సైడ్ అన్నట్టు స్క్రీన్ మీద చూస్తుంది కదా. సో ఇథిలిన్ ఆక్సైడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది అన్నట్టు. సో దీని ద్వారా ఏంటంటే క్యాన్సర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది అన్నట్టు. సో అందుకోసం అని చెప్పేసి హాంకాంగ్ గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ బ్యాన్ చేసింది అన్నట్టు. సో ఈ ఇథిలిన్ ఆక్సైడ్ ఏంటంటే దేని ద్వారా వస్తుందంటే, మన ఈ పురుగుల మందులు ఉంటాయి కదా. సో ఈ పురుగుల మందులు మన రైతులు, మన తెలంగాణ వాళ్ళు కానీ మన ఆంధ్ర రైతులు కానీ చాలా అంటే చాలా ఎన్నో యూజ్ చేస్తారు అన్నట్టు. అంటే పురుగుల నుంచి కూరగాయలని కాపాడడానికి కానీ అండ్ మంచిగా ఫ్రెష్ ఉండడానికి కానీ ఈ పెట్స్ యాసిడ్ అయితే మన వాళ్ళు యూజ్ చేస్తారు అన్నట్టు. సో వాటిని మన మసాలాస్ చేసేటప్పుడు కానీ కంప్లీట్గా కొన్ని పద్ధతులు అనేది వీళ్ళు ఉపయోగించాలి. సో అవి ఉపయోగిస్తే ఏంటంటే ఈ ఇథిలిన్ ఆక్సైడ్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది అన్నట్టు. సో అలాంటిది ఏం యూజ్ చేయకుండా మన ఇండియన్ గవర్నమెంట్ FSSAI ఫుడ్ సేఫ్టీ ఈ డిపార్ట్మెంట్ అనేది కేర్లెస్ అనుకుంటా. అఫ్ కోర్స్ ఇది మన మోడీ గారి గవర్నమెంట్ అన్నట్టు. సో వాళ్ళ కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ఇలాంటి విషయాలు అయితే మన గవర్నమెంట్ ఏం పట్టించుకోరు. మన గవర్నమెంట్కి ఏంటంటే హిందూయిజం, ముస్లిమిజం అని చెప్పేసి మన వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఈ గుళ్ళు నాశనం అవ్వడం, మసీదులు నాశనం అవ్వడం, వీటి మీదనే టైం అనేది స్పెండ్ చేస్తారు. కానీ ఇలాంటి సెన్సిటివ్ విషయంలో మాత్రం అస్సలు అంటే కూడా ఈ దిమాగ్ అనేది ఉపయోగించారు అన్నట్టు. అండ్ దాంతోపాటు మన అమెరికా అయితే సీదా వెనుక పంపించింది అన్నట్టు. అంటే మన షిప్మెంట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ చెక్ చేసింది కదా, వెనుక పంపించింది. US, సింగపూర్ గవర్నమెంట్ అయితే అట్లీస్ట్ రీజన్ ఇచ్చింది అన్నట్టు. రీజన్ ఇచ్చి మీరు ఇంత మోతాదులు ఉంటే మంచిది కాదు, తగ్గించి మాకు మళ్ళీ పంపించండి టెస్ట్ కోసం అని చెప్పేసి సింగపూర్ గవర్నమెంట్, హాంకాంగ్ గవర్నమెంట్ అయితే కొంచెం రెస్పెక్టివ్లీ మనకైతే రిప్లై అనేది ఇచ్చారన్నట్టు. కానీ US గవర్నమెంట్ అయితే సీదా బ్యాన్ వెనుకకైతే పంపించింది. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు మన ఇండియన్ మసాలాస్కి అయితే బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది అన్నట్టు. చాలా అంటే చాలా దారుణం ఇది. అంటే వేరే దేశాలు మన ఫుడ్, అంటే మన ఇండియాలో పండించిన, మన ఇండియాలో చేసిన ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద టెస్ట్ చేసేంత వరకు కూడా మన ఇండియన్ ఫుడ్ సేఫ్టీ టీంకి అయితే ఇప్పటివరకు అయితే దిమాగ్ అయితే పనిచేయలేదు అన్నట్టు. అంటే అంత దారుణంగా మన ఇండియాలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. అంతేందుకు మన నీట్, మన ఎగ్జామ్స్ కూడా వాల్యూ లేకుండా పోయిందన్నట్టు. మన ఇండియాలో అంత చీప్గా ఎడ్యుకేషన్కి వాల్యూ లేదు, ఇటు ఫుడ్ ప్రోడక్ట్స్కి. అంటే దాని ద్వారా ఈజీ క్యాన్సర్ అనేది అటాక్ అవుతుంది అన్నట్టు. దానికి కూడా అంత సెన్సిటివ్ విషయం మీద కూడా మన గవర్నమెంట్ అయితే ఏం చేయలేకపోతుంది. అంత దారుణంగా ఉందన్నట్టు మన ఇండియన్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ దిస్ బీజేపీ గవర్నమెంట్. నేను బీజేపీ అగెనెస్ట్ ఏం కాదు, ఏంటంటే మన ఇండియా బాగుండాలి, మన ఇండియాలో ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ బాగుండాలి. గవర్నమెంట్ సెక్టర్ ఎంత బాగుంటే మన ఇండియా గ్రోత్ అనేది అంత పెరుగుద్ది, అంత ప్రోగ్రెస్ అనేది అవుతుంది. కానీ ఐ డోంట్ థింక్ సో. అంత ఈజీ ఏం కాదు. ఏంటంటే ముస్లిము, హిందూస్ మధ్య గొడవలు పెట్టి నాశనం అవడానికి కారణమే కానీ, ఓటు బ్యాంక్ కోసం చేయడమే కానీ ఇండియా బాగా అవ్వడానికి మాత్రం అస్సలు ఏమీ లేదు. సో అది ముచ్చట. అంటే ఇండియన్ ఫుడ్ సేఫ్టీ టీమ్ అయితే ఇప్పటివరకు అయితే ఏం అప్డేట్ ఇవ్వలేదు అన్నట్టు. అంటే ఈ పర్సంటేజ్ మీద, ఇథిలిన్ ఆక్సైడ్ మీద ఇప్పటివరకు అయితే ఏం అప్డేట్ అయితే ఏం లేదు. సో జాగ్రత్తగా ఉండండి. స్పెషల్లీ ఎవరైతే ఎక్కువ మోతాదులో ఈ మసాలాస్ యూజ్ చేయడం, ఎవరైతే యూజ్ చేస్తారో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ దాంతోపాటు బెటర్ ఇంట్లో కొన్ని మసాలాస్ ఉంటాయి కదా, ఇంట్లోనే తయారు చేసుకుని మసాలాస్ ఉంటే అవి యూజ్ చేయండి. అంతేగాని ఈ షాప్లో దొరికే ఈ మసాలాస్ యూజ్ చేసి ఈ క్యాన్సర్ వ్యాధికి గురవ్వకండి. అండ్ అఫ్ కోర్స్ మేము NRIలం అన్నట్టు, అంటే వీఆర్ అవుట్ ఆఫ్ ఇండియా. మనకు ఇక డైరెక్ట్గా మనమే సొంతంగా మసాలా చేసుకోవాలి అంటే అవి మనకేం కుదరదు. అండ్ ఇక్కడ దొరకవు కూడా. అన్నీ మనం ఎక్స్పోర్ట్ అయిన సరుకులు మాత్రమే మనం కొనుక్కోవాలి, మనకు అసలు ఛాన్సే లేదు. సో అందువల్ల ఆ కోపంతో మాత్రమే నేను చెప్తున్నాను. సో మన ఇండియన్ గవర్నమెంట్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది. దేశాలు, వేరే కంట్రీస్ చెప్పేంత వరకు కూడా మనకు తెలియదు అన్నట్టు మన ఆహారంలో ఇంత దారుణమైన ఇథిలిన్ ఆక్సైడ్ పర్సంటేజ్ ఉందని చెప్పేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం అవేర్నెస్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.